Dear student, previous session lo manam we are explaining the quantum theory of Raman effect. Raman effect ni quantum theory basis toti ela explain cheyali. And the explanation of Raman effect on the basis of quantum theory was given by Professor Smekal. స్మెకల్ అనే సైంటిస్టు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఎంటైర్ రామన్ ఫినామినాని హీ ట్రీటెడ్ యాజ్ ఏ కొలిజన్ ఆర్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఏ ఫోటాన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అండ్ మాలిక్యూల్ ఆఫ్ స్కాటరింగ్ సబ్స్టెన్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ మీడియం. అంటే మొత్తం రామన్ ఫలితాన్ని పతనకాంతిలోని ఒక ఫోటానికి పారదర్శక పదార్థము లేదా పరిక్షేపణ పదార్థములోని ఒక అణువుకి మధ్య జరిగే అన్యోన్య చర్యగా భావించారు లేదా అభిఘాతంగా భావించారు. బోత్ మీడియంస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా. సో ఆ క్రమంలో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పాం, ఇన్సిడెంట్ ఫోటాన్ ఎనర్జీ h0 అని చెప్పాం. అట్లాగే మాలిక్యూల్కి బిఫోర్ కొలిజన్ రెండు ఎనర్జీస్ ఉంటాయన్నా, బై విచ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఇంట్రిన్సిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ ఈపీ, బై విచ్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీ half mv². సో ఆఫ్టర్ ఇంటరాక్షన్ ద మాలిక్యూల్ energies are changed as well as the photon energy is also changed. ఎట్లా అండి, మాలిక్యూల్ యొక్క ఇంట్రెన్సిక్ ఎనర్జీ ఈక్యూ అవుతుంది, వెలాసిటీ వి నుంచి వి డాష్కి మారుతుంది కాబట్టి ఆఫ్టర్ కొలిజన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ ½ mv² అవుతుంది. అట్లాగే ఎనర్జీ ఆఫ్ ది స్కాటర్డ్ ఫోటాన్ h0 నుంచి h⁻ మారుతుంది. సో ఈ స్లైడ్లో చూడండి. చూడండి, లాస్ట్ క్లాస్లో ఇక్కడ వరకు మనం చెప్పాం. ఈ కొలిజన్ ఆర్ ఇంటరాక్షన్లో ఇంటరాక్షన్ పూర్వం బిఫోర్ కొలిజన్ ఆర్ బిఫోర్ ఇంటరాక్షన్ ఆర్ బిఫోర్ interaction or before collision, the total energy of the system, molecule plus photon, EP plus ½ mv² plus h⁻. After collision or after interaction, the total energy of the system means molecule plus photon, EQ plus ½ mv² plus h⁻. According to principle of conservation of energy, these two energies are one and the same. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం అభిఘాతానికి ముందు వ్యవస్థ యొక్క శక్తి ఈజ్ ఈక్వల్ టు అభిఘాతం తర్వాత వ్యవస్థ యొక్క శక్తి. ద ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్టర్ కొలిజన్. సిస్టమ్ మీన్స్ మాలిక్యూల్ ప్లస్ ఫోటాన్, మాలిక్యూల్ ప్లస్ ఫోటాన్. ఓకే, నౌ హీ అజ్యూమ్డ్ దట్ దేర్ ఈజ్ నో ఎప్రిషియబుల్ చేంజ్ ఇన్ ది టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏదైనా ఫోటాన్ వెళ్ళి మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అయింది, కొలైడ్ అవుతుంది. కొలైడ్ అయిన తర్వాత మాలిక్యూల్ అక్కడే ఉంటుంది, ఫోటాన్ స్కాటర్ అవుతుంది. అప్పుడు డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ హీ అజ్యూమ్డ్ దట్ దేర్ ఈజ్ నో ఎప్రిషియబుల్ చేంజ్ ఇన్ ది టెంపరేచర్ ఆఫ్ ది మాలిక్యూల్ ఆఫ్ ది స్కాటరింగ్ సబ్స్టెన్స్. అంటే ఫోటాన్ మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంటరాక్ట్ అవ్వనప్పుడు మాలిక్యూల్కి ఎంత టెంపరేచర్ ఉంటుందో, ఫోటాన్ మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఇంచుమించు, ఇంటరాక్ట్ అయిన తర్వాత కూడా ఇంచుమించు అదే టెంపరేచర్ ఉంది అనుకున్నాడు అనమాట. అంటే టెంపరేచర్ ఆఫ్ ది మాలిక్యూల్ బిఫోర్ కొలిజన్ ఎంత ఉందో ఆఫ్టర్ కొలిజన్ కూడా సుమారుగా అంతే ఉంది అనుకున్నాడు. యాక్చువల్గా అండి, కొలిజన్ జరిగినప్పుడు ఫోటాన్కి మాలిక్యూల్కి ఆ ఇంటరాక్షన్ జరిగినప్పుడు స్లైట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉంటుంది అనమాట. అయితే ఆ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది దాన్ని ఈయన నెగ్లిజిబుల్ అనుకున్నాడు. ఎప్రిషియబుల్ చేంజ్ అంటే మనం లెక్కించదగినంత మార్పు ఉండదు అనుకున్నాడు అనమాట. సో టెంపరేచర్లో చేంజ్ లేదంటే ఎవరిలో చేంజ్ ఉండదండి, వెలాసిటీలో చేంజ్ ఉండదు. అంతే కదండి, వెలాసిటీ అండ్ టెంపరేచర్ ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ మేనర్. వెరీ సింపుల్.
బౌల్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టండి, కామన్ ఎక్స్పీరియన్స్ కదా మనకి. వాటర్కి హీట్ ఎనర్జీ సప్లై చేసినప్పుడు వాటర్ టెంపరేచర్ రైజ్ అవుతుంది కదండి. రైజ్ అయినప్పుడు వాటర్ మాలిక్యూల్ స్పీడ్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్లో చేంజ్ లేదనుకున్నామో V ఈక్వల్ టు V డాష్ అవుతుంది. అంటే బిఫోర్ కొలిజన్ మాలిక్యూల్ వెలాసిటీ ఎంత ఉంటుందో ఆఫ్టర్ కొలిజన్ కూడా మాలిక్యూల్ వెలాసిటీ అంతే ఉంటుంది అనుకున్నాను అనమాట. కాబట్టి V ఈక్వల్ టు V డాష్ అయినప్పుడు హాఫ్ mv స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ mv డాష్ స్క్వేర్ అవుతుంది కదండి. V ఈక్వల్ టు V, ఎందుకంటే హాఫ్ m సేమే కదా. సో హాఫ్ mv స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ mv డాష్ స్క్వేర్ అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఈ రెండు ఏమైతే క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయ్యి మనకి ఎక్స్ప్రెషన్ ఎట్లా మిగులుతుందండి, ఈపీ ప్లస్ హెచ్ న్యూ నాట్ ఈక్వల్ టు ఈక్యూ ప్లస్ హెచ్ న్యూ డాష్. క్లియర్గా ఉంది కదండి. సో ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, రామన్ ఫినామినాలో స్కాటర్డ్ లైట్లో ఎవరెవరు ఉన్నారు, స్కాటర్డ్ లైట్ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుంది. కాబట్టి మనం దీని మీద ఫోకస్ పెట్టాలి. స్కాటర్డ్ ఎనర్జీ హెచ్ న్యూ డాష్ ఈక్వల్ టు ఈపీ, ఈక్యూ టైప్కి వస్తే మైనస్ ఈక్యూ ప్లస్ హెచ్ న్యూ నాట్. ఈజీగానే ఉంది కదండి. మనం ఎవరికి కావాలి, ఎవరిని ఎగ్జామిన్ చేయాలి, స్కాటర్డ్ లైట్ని ఎగ్జామిన్ చేయాలి. అంటే స్కాటర్డ్ లైట్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది, ఆర్ స్కాటర్డ్ లైట్ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఒక పక్క నుంచి రెస్ట్ ఆఫ్ ది టర్మ్స్ అన్ని రిమైనింగ్ సైడ్కి తీసుకెళ్ళాలి. therefore న్యూ డాష్ ఈక్వల్ టు ఈపీ మైనస్ ఈక్యూ బై హెచ్ ప్లస్ హెచ్ న్యూ నాట్ బై హెచ్. ఈ హెచ్ ఈ టర్మ్ని డివైడ్ చేస్తే ఈ టర్మ్ని డివైడ్ చేస్తే. therefore న్యూ డాష్ ఈక్వల్ టు ఈపీఈక్యూ అనేది ఎవరండి, మాలిక్యూల్ యొక్క ఇంట్రిన్సిక్ ఎనర్జీస్ బిఫోర్ కొలిజన్ అండ్ ఆఫ్టర్ కొలిజన్. కాబట్టి పెయిర్ చేసాం, బ్రాకెట్లో పెట్టాం. therefore ఈపీ మైనస్ ఈక్యూ బై హెచ్ ప్లస్ హెచ్ క్యాన్సిల్ అయిపోతే న్యూ నాట్. therefore స్కాటర్డ్ మాలిక్యూల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఇన్స్టెంట్ మాలిక్యూల్ ఫ్రీక్వెన్సీ ప్లస్ డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఎనర్జీస్ ఆఫ్ మాలిక్యూల్ బై హెచ్. దిస్ ఇస్ ది ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడైతే డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ప్లస్ రావాలనే రూల్ ఏం లేదు, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది అనమాట. యాక్చువల్ ఎక్స్ప్రెషన్ ఏంటనమాట, న్యూ డాష్ ఈక్వల్ టు న్యూ నాట్ ప్లస్ ఆర్ మైనస్ ఈపీ మైనస్ ఈక్యూ బై హెచ్. ఎందుకు వస్తుంది అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. మొత్తం రామన్ ఫినామినా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలండి న్యాయంగా. ఓకే, చూడండి. ఫ్రమ్ ది అబవ్ ఈక్వేషన్ 3 డిఫరెంట్ ఈవెంట్స్ ఆర్ పాసిబుల్. మనం డెఫినేషను, క్యారెక్టరిస్టిక్స్, యాంటీ స్టోక్ లైన్స్, వీకర్ దాన్ స్టోక్ లైన్స్ అన్నాం. స్కాటరింగ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతాయి అన్నాం, రామన్ లైన్స్, డిస్ప్లేస్మెంట్స్, స్టోక్స్ లైన్స్ అండ్ యాంటీ స్టోక్ లైన్స్. ఈ అన్నిటికీ ఆన్సర్ ఇక్కడ వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ప్రొఫెసర్ స్మెగల్ ఎట్లా ట్రీట్ చేశాడంటే ఎంటైర్ రామన్ ఫినామినాని ప్రీవియస్ పాయింట్లో కూడా చెప్పాను. ఎంటైర్ రామన్ ఫినామినాని హీ ట్రీటెడ్ యాజ్ ఎన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఇన్స్టెంట్ ఫోటాన్ ఆఫ్ లైట్ అండ్ మాలిక్యూల్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్. అంతే కదండి. ఫోటాన్కి అణువుకి మధ్య జరిగే అన్యోన్య చర్య లేదా అభిఘాతం కింద భావించాడు. దీని ఒక సంఘటన అనుకోండి. ఫోటాన్ వెళ్ళి అణువుతో ఢీకొనడం అనేది ఒక ఈవెంట్ అనుకోండి, సందర్భం అనుకోండి. ఓకే, ప్రొఫెసర్ స్మెగల్ ఏమంటాడండి, ఫోటాన్ వెళ్ళి అణువుని ఢీకొనడం, ఇన్స్టెంట్ ఫోటాన్ వెళ్ళి ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అవ్వడం అనే ఈవెంట్ 3 విధాలుగా జరగడానికి ఛాన్స్ ఉంది అన్నాడండి. ఈవెంట్ ఆర్ పాసిబుల్ యాజ్ ఫాలోస్. 3 విధాలుగా ఈ సంఘటన జరగడానికి ఛాన్స్ ఉందన్నాడు. ఫస్ట్ ఈవెంట్ ఏమన్నాం, ఒకసారి రామన్ ఎఫెక్ట్ను మళ్ళీ రీకాల్ చేసుకుందామా. స్కాటర్డ్ లైట్లో ఎవరెవరు ఉన్నాం, ఒరిజినల్ లైన్ ఉంటుంది, ఎయిదర్ సైడ్ ఆఫ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి, లోయర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎందుకు ఉంటాయి అన్నది ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఈవెంట్ ఏమంటున్నాడండి, ఇఫ్ ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ, దట్ ఈస్ ద మాలిక్యూల్ డస్ నాట్ అబ్జర్వ్ ఎనర్జీ ఫ్రమ్ ది ఫోటాన్. అంటే ఏంటి, ఫోటాన్ వెళ్ళి మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అయింది కానీ ఆర్ కొలైడ్ అయింది కానీ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ యాజ్ వెల్ యాజ్ ది ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్. ఫోటాన్ ఇలా డివైడ్ అయిపోతుంది, అన్డివేటెడ్ పాత్రలో మాలిక్యూల్ సేమ్ అలాగే ఉంటుంది, ఫోటాన్ డివేట్ అవ్వదు, ఇలా వచ్చేస్తుంది అనమాట.
సో అంటే ఏమవుతుంది, మాలిక్యూల్కి ఫోటాన్కి మధ్య ఎనర్జీ షేర్ జరగల. ఫోటాన్ తన ఎనర్జీని మాలిక్యూల్కి ఇవ్వలేదు, మాలిక్యూల్ తన ఎనర్జీని ఫోటాన్కి ఇవ్వలేదు. అంటే ఇంట్రెన్సిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెన్సిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ ఆఫ్టర్ కొలిజన్ కదండి. షేరింగ్ ఆఫ్ ఎనర్జీ జరగలేదంటే అంతేగా. అప్పుడు ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఈ ఎక్స్ప్రెషన్లో ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ అయినప్పుడు ఇది ఏమైపోద్ది, 0 అయిపోతుంది. 0/h 0. స్కాటర్డ్ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ. క్లియర్గా ఉంది కదండి. చూడండి మళ్ళీ ఆయనకి వెళ్దాం ముందుగా. సో ఈ ఈవెంట్లో ఏమైంది, న్యూ డాష్ ఈక్వల్ టు న్యూ నాట్, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్కాటర్ ఫోటాన్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఫోటాన్. కాబట్టి ఏమైంది, పతన ఫోటాన్ పౌనఃపున్యంతో పరిక్షేపణ ఫోటాన్ పౌనఃపున్యానికి సమానం అయిపోయింది. అంటే ఎవరు వస్తారు, ఒరిజినల్ లైన్ వేవ్ ప్రజెంట్. క్లియర్గా ఉంది కదండి. స్కాటర్డ్ లైట్లో ఎందుకు ఎలా వస్తుంది అంటే మళ్ళీ ఒరిజినల్ లైన్ ఈ ఈవెంట్ జరిగినప్పుడు వస్తుంది అనమాట. ఓకే, న్యూ డాష్ ఈక్వల్ టు న్యూ నాట్. అంటే ఇక్కడ మీరు సార్ ఒక ఫోటాను ఒక మాలిక్యూల్ తీసుకున్నాము, 3 ఈవెంట్స్ ఎలా జరుగుతాయి అని అడగచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక ఫోటాన్ తీసుకున్నామంటే బండిల్స్ ఆఫ్ ఫోటాన్స్ తీసుకుంటామండి. ప్రాక్టికల్గా ఒక ఫోటాన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఒక మాలిక్యూల్ తీసుకున్నామంటే మిలియన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకుంటాం. సపోజ్ 1000 ఫోటాన్లు 1000 మాలిక్యూల్స్ తీసుకున్నాం. ఉదాహరణ సుమా, నిజంగా అట్లా ఉండవు, మిలియన్ నెంబరే ఉంటాయి. అందులో ఒక 200 ఫోటాన్లు 200 మాలిక్యూల్ మధ్య ఎనర్జీ షేరింగ్ ఏం జరగలే. అప్పుడు అవన్నీ కలిపి ఆ 200 ఫోటాన్లు అన్నీ కలిపి డీవేట్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చేస్తాయి. అవన్నీ కలిపి మనకి ఎలా కనిపిస్తాయంటే ఒరిజినల్ లైన్లో కనిపిస్తాయి. ఇప్పుడు అర్థమైందంటే స్కాటర్డ్ లైట్లో మళ్ళీ ఒరిజినల్ లైన్ ఎందుకు వస్తుందో క్లియర్గా వచ్చింది కదా. ఓకే, సెకండ్ ఈవెంట్ చూద్దాం. ఇఫ్ ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ, వాట్ డస్ దట్ మీన్ అంటే అభిఘాతానికి ముందు అణువు శక్తి అభిఘాతానికి తర్వాత కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఉంటుంది ఇది దీనివల్ల మనకి చాలా ఆన్సర్లు వస్తాయి. ఈపీ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్యూ అంటే ద మాలిక్యూల్ వాజ్ ప్రీవియస్లీ ఇన్ ది ఎక్సైటెడ్ స్టేట్ అండ్ ఇట్ హ్యాండ్ ఓవర్ సమ్ ఎనర్జీ టు ది scattered photon. That the scattered photon has greater energy and frequency, or that is anti-Stokes lines are present. సులువుగా అర్థం చేసుకోవచ్చండి. ఇది ఎలా అంటే సపోజ్ మనకి మిలియన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, సపోజ్ 1000 ఉన్నాయి. అందులో ఒక 300 అణువులు అభిఘాతానికి ముందే అంటే ఫోటాన్తో ఇంటరాక్ట్ అవ్వక ముందే ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం గ్లాస్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న మాలిక్యూల్స్ ఒకదానితో ఒకటి 24/7 నిర్విరామంగా నిరాటంకంగా ఒకదానితో ఒకటి కొలైడ్ అవుతూ ఉంటాయి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఫస్ట్ స్టేట్మెంట్ అదే కదండి. అయినప్పుడు కొన్ని వాటర్ గ్లాస్లో ఉన్న 1000 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, అందులో 10-20 ఈ కొలిజన్ వల్ల కొన్ని ముందు ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళిపోతాయి. ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఏంటి, ఎక్సైటెడ్ స్టేట్లోకి మాలిక్యూల్స్ వెళ్ళినాయి అంటే వాటికి హయ్యర్ ఎనర్జీ ఉంటుందనే కదండి మీనింగ్. ఎక్సైటెడ్ స్టేట్లో ఉందంటే ఉత్తేజ స్థాయిలో ఉందంటే దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అయితే మనం 1000 మాలిక్యూల్స్ తీసుకుంటే ఒక కంటైనర్లో బిఫోర్ కొలిజన్నే ఫోటాన్తో ఇంటరాక్ట్ అవ్వకముందే అందులో చాలా లెస్సర్ పర్సంటేజ్లో ఉండే మాలిక్యూల్స్ మాత్రమే ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటాయి. ఇంకా 95% ఆఫ్ ది మాలిక్యూల్స్ ఎక్కడ ఉంటాయన్నమాట, గ్రౌండ్ స్టేట్లోనే ఉంటాయి. కాబట్టి హయ్యర్ స్టేట్లో ఉన్న ఈ మాలిక్యూల్స్ ఈ ఫోటాన్తో ఇంటరాక్ట్ అవ్వగానే జనరల్గా మనం లేజర్స్లోను బోర్స్ థియరీలోను చాలాసార్లు చెప్పాం, ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్ కానీ ఎవరైనా తన దగ్గర ఉన్న ఎనర్జీని ఎవరికొకటి ట్రాన్స్ఫర్ చేసేసి న్యాచురల్గా అవి గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాయి. ఎందుకంటే ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని మీన్ లైఫ్ టైం ఎంత అని చెప్పాం, మనం చాలాసార్లు చెప్పాం, మీకు తెలిసే ఉంటుంది. లేజర్స్ వాటిలో వస్తుంది 10⁻⁸ సెకండ్స్ కన్నా ఎక్కువ కాలం అందులో ఉండలేరు. కాబట్టి ఈ కొలిజన్ టైంలో తమ దగ్గర ఉన్న ఎక్సెస్ ఎనర్జీని ఫోటాన్కి ట్రాన్స్ఫర్ చేసేసి గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాయి. అంటే ఆఫ్టర్ కొలిజన్ మాలిక్యులర్ ఎనర్జీ ఏమైపోయింది అనమాట,
తగ్గిపోయింది. సో ఈ కొలిజన్లో మాలిక్యూల్ తన దగ్గర ఉన్న ఎనర్జీని ఎవరికి ఇచ్చేసిందండి? ఫోటాన్కి ఇచ్చేసింది. కాబట్టి ఆఫ్టర్ కొలిజన్ ఫోటాన్ ఎనర్జీ ఏమవుతుందండి? పెరుగుద్ది. మాలిక్యూల్ ఎనర్జీ తగ్గిపోయింది కాబట్టి ఫోటాన్ ఎనర్జీ పెరుగుద్ది. సో పెరిగిన ఎనర్జీతో ఉన్న ఫోటాన్ని మనం ఏమన్నాం అనమాట, ఫోటాన్తో కూడిన స్పెక్ట్రల్ లైన్ మనం ఏమన్నాం యాంటీ స్టోక్ లైన్స్ అన్నాం. డెఫినేషన్ చెప్పాం కదండి, ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఆర్ గ్రేటర్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాంటీ స్టోక్ లైన్స్. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్తో కూడా మ్యాచ్ చేయండి. చూడండి, మనం ఏమనుకున్నాం, ఇఫ్ ఈపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్యూ అంటే ఈక్యూ కన్నా ఈపీ ఉంటాయి. కొన్నే ఉంటాయి సుమా, మనం ఎన్ని తీసుకున్నా దాంట్లో 5 to 10% మాత్రమే కొలిజన్కి ముందు ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటాయి, మిగిలినవన్నీ గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఎనర్జీతో ఉంది కాబట్టి బిఫోర్ కొలిజన్ ఈపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్యూ. అప్పుడు ఈపీ మైనస్ ఈక్యూ న్యాచురల్గా ఏమవుతుందండి? పాజిటివ్ అవుతుంది కదండి, పాజిటివ్ అవుతుంది. దేర్ఫోర్ స్కాటర్డ్ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు న్యూ నాట్ ప్లస్ ఈపీ మైనస్ ఈక్యూ బై హెచ్. అంటే ఈపీ మైనస్ ఈక్యూ ఏమన్నా మనం పాజిటివ్, పాజిటివ్ బై హెచ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి న్యూ నాట్కి పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇన్సిడెంట్ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ కొంత వాల్యూ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఈ స్కాటర్డ్ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ న్యూ నాట్ కన్నా ఎలా ఉంటుందండి? ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఏ లైన్స్ వస్తాయి? యాంటీ స్టోక్ లైన్స్ ఆర్ ప్రజెంట్. క్లియర్గా లేదండి? మనం క్యారెక్టరిస్టిక్స్లో యాంటీ స్టోక్ లైన్స్ ఆర్ సమ్వాట్ వీకర్ దాన్ స్టోక్ లైన్స్ అన్నాం. అప్పుడు నేను ఇక్కడ మీకు క్వాంటమ్ థియరీలో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అన్నాం. ఇక్కడ వచ్చిందా రాలేదా? ఈ బిఫోర్ కొలిజన్నే మాలిక్యూల్స్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉండే తక్కువ కాబట్టి యాంటీ స్టోక్ లైన్స్ ఏమవుతాయి అనమాట? సమ్వాట్ వీక్గా ఉంటాయి. ఇంకా థర్డ్ ఈవెంట్ స్టోక్ లైన్స్ ఎప్పుడు వస్తాయి? ఈజీ అండి. మీరు ఓకే, థర్డ్ ఈవెంట్ ఏంటి? ఇఫ్ ఈపీ ఈజ్ లెస్ దాన్ ఈక్యూ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కానీ 5% ముందు ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటాయి, మిగిలినవన్నీ గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి. అంటే బిఫోర్ కొలిజన్ మాలిక్యూల్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఈ ఇంటరాక్షన్లో ఈ కొలిజన్లో ఏం చేస్తాయన్నమాట, ఫోటాను తమ ఎనర్జీని మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ చేసి స్కాటర్ అయిపోతుంది. అంటే ఈ కొలిజన్ టైంలో ఫోటాన్ తన ఎనర్జీని మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ ఈ కొలిజన్ టైంలో ఫోటాన్ తన ఎనర్జీని మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ చేసిందంటే మాలిక్యూల్ ఎనర్జీ ఆఫ్టర్ కొలిజన్ ఎలా ఉంటుంది అనమాట? ఎక్కువ ఉంటుంది. బిఫోర్ కొలిజన్ తక్కువ ఉంటుంది, అంతే కదండి. కాబట్టి ఈపీ ఈజ్ లెస్ దాన్ ఈక్యూ. కామన్ సెన్స్తో ఆలోచించండి. ఈ ఈవెంట్లో కొలిజన్ టైంలో ఫోటాన్ తన ఎనర్జీని మాలిక్యూల్కి ఇచ్చేసిందంటే స్కాటరింగ్ ఫోటాన్ ఎనర్జీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకంటే కొంత ఎనర్జీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేసింది? మాలిక్యూల్కి ఈ ఈవెంట్లో. కాబట్టి స్కాటర్డ్ ఫోటాన్ ఎనర్జీ తగ్గిందంటే స్కాటర్డ్ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి లెస్సర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అంటే ఎవరు వస్తారు మనకి? స్టోక్ లైన్స్ వస్తాయి. ఎప్పుడైతే కొలిజన్ ఆర్ ఇంటరాక్షన్లో ఫోటాన్ తన ఎనర్జీని మాలిక్యూల్కి ఇచ్చేసిందో కొలిజన్ తర్వాత మాలిక్యూల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, బిఫోర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈపీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్యూ. దీన్ని మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో స్కాటర్డ్ ఫోటాన్ విల్ హ్యావ్ లోయర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాను కదండి. కాబట్టి ఏ లైన్స్ వస్తాయి? స్టోక్ లైన్స్ వస్తాయి. దీన్ని మ్యాథమెటికల్గా ప్రూవ్ చేద్దాం. చూడండి, ఈపీ ఈజ్ లెస్ దాన్ ఈక్యూ కాబట్టి తక్కువ మైనస్ ఎక్కువ, ఈపీ మైనస్ ఈక్యూ ఏమవుతుంది అనమాట? నెగిటివ్ అవుతుంది. సో న్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ప్లస్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ ఈపీ బై ఈక్యూ బై హెచ్. ఇదంతా నెగిటివ్ కాబట్టి ఇన్సిడెంట్ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ నుంచి కొంత ఎనర్జీని మీరు ఏం చేస్తున్నారు? కొంత వాల్యూని తీసేస్తున్నారు. కాబట్టి స్కాటర్డ్ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఫోటాన్. కాబట్టి తక్కువ పౌనఃపున్యమైన అంశాలు వచ్చినాయి అంటే వాటిని ఎట్లా ట్రీట్ చేస్తాం? స్టోక్ లైన్స్. స్టోక్ లైన్స్ ఆర్ ప్రజెంట్. చాలా క్లియర్గా లేదండి? ఈ 3 ఈవెంట్స్ జరగడం వల్ల మనకి స్కాటర్డ్ లైట్లో ఒరిజినల్ లైన్ మళ్ళీ వస్తుంది, ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ఒరిజినల్ లైన్ యాంటీ స్టోక్ లైన్స్, స్టోక్ లైన్స్ వస్తాయన్నమాట. సో 1000 ఫోటాన్స్ 1000 మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు కొన్ని ఏమో ఎనర్జీ షేరింగ్ చేసుకోవు, కొన్నేమో సెకండ్ ఈవెంట్గా ఎనర్జీ షేర్ చేసుకుంటే, కొన్నేమో థర్డ్ ఈవెంట్గా ఎనర్జీని షేర్ చేసుకుంటాయి. కాబట్టి మనకి స్కాటర్డ్ స్పెక్ట్రంలో ఒరిజినల్ లైన్, యాంటీ స్టోక్ లైన్స్, స్టోక్ లైన్స్ వస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. మనం ఏమన్నా ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది రామన్ లైన్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్ టు ది స్కాటరింగ్ సబ్స్టెన్స్. స్కాటరింగ్ సబ్స్టెన్స్ మారిపోతుంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది రామన్ లైన్స్ కూడా మారిపోతాయి.
దానికి కూడా ఆన్సర్ వస్తుంది. అండ్ స్టోక్ లైన్స్ అండ్ యాంటీ స్టోక్ లైన్స్ ఆర్ సిమెట్రికలీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నాం. అంటే మౌలిక రేఖకు స్టోక్ రేఖలు, యాంటీ స్టోక్ రేఖలు సౌష్ఠవంగా సమాన దూరాల్లో వితరణ చెందబడ్డ ఉంటాయి. దానికి కూడా ఆన్సర్ వస్తుంది చూడండి. దిస్ ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఫైనల్ ఎక్స్ప్రెషన్ మనం ఎలా రాస్తాం? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్కాటర్డ్ ఫోటాన్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఫోటాన్ ప్లస్ ఆర్ మైనస్ ఈపీ బై ఈక్యూ, ఈపీ మైనస్ ఈక్యూ బై హెచ్ సార్. దిస్ ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూద్దామండి. ఈపీ ఈక్యూలు ఎవరండి? ఇంట్రెన్సిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ బిఫోర్ కొలిజన్ అండ్ ఆఫ్టర్ కొలిజన్, మాలిక్యూల్కి సంబంధించింది. బోర్ థియరీ ప్రకారం an electron jumps from one higher permanent orbit to lower permanent orbit, the energy difference may be emitted in the form of light. కింద నుంచి పైకి అయితే అబ్జార్ప్షన్, పైనుంచి కిందకి అయితే ఎమిషన్. E2 మైనస్ E1 ఈక్వల్ టు హెచ్ న్యూ. అదే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, E2 మైనస్ E1 EN12 మైనస్ EN2 ఈక్వల్ టు NH న్యూ. ఇలా చెప్తాం కదంటే ఇక్కడ ఈపీ ఈక్యూలు ఎలక్ట్రాన్కి సంబంధించినవి కాదు. ఎవరికి సంబంధించినవి? మాలిక్యూల్కి సంబంధించింది. అంటే మాలిక్యూల్ ఒక పర్మిటెడ్ ఆర్బిట్ నుంచి ఇంకో పర్మిటెడ్ ఆర్బిట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు అకార్డింగ్ టు ఫ్లాంక్స్లా E2 మైనస్ E2 మైనస్ E1 ఈక్వల్ టు హెచ్ న్యూ కదండి. అలాగే మాలిక్యూల్కి సంబంధించిన ఎనర్జీ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ ఎనర్జీ ఎవరికి అవుతుందండి? మాలిక్యూల్ ఫ్రీక్వెన్సీ సంబంధించిన ఎనర్జీ రిలీజ్ అవుతుంది, హెచ్ న్యూ ఎం. E2 మైనస్ E1 ఈక్వల్ టు హెచ్ న్యూ. ఎలాగో ఇది మాలిక్యూల్కి సంబంధించిన డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఎనర్జీ కూడా మాలిక్యూల్కి సంబంధించిన ఎనర్జీ ఫామ్లో రేడియో అవుతుంది, హెచ్ న్యూ ఎం. వేర్ న్యూ ఎం ఇది క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మాలిక్యూల్. సో ఈ ఎనర్జీ లెవెల్స్ ఎవరివి? మాలిక్యూల్. కాబట్టి రిలీజ్ అయ్యే ఎనర్జీ కూడా ఎవరిది? మాలిక్యూల్ది. ఫ్రీక్వెన్సీ ఎవరిది? మాలిక్యూల్ది. సో నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ మనం కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి 1 2 3 4 అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం పెట్టుకున్నామని NH న్యూ ఎం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఈపీ మైనస్ ఈక్యూ బదులు NH న్యూ ఎం పెట్టండి. NH న్యూ ఎం పెడితే HH ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి, N న్యూ ఎం అవుతుంది. ఏమవుతుంది? N న్యూ డాష్ ఈక్వల్ టు న్యూ నాట్ ప్లస్ ఆర్ మైనస్ N న్యూ ఎం. HH క్యాన్సిల్ అయిపోతాయి. సపోజ్ మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండడం కోసం సింపుల్ కేసులో N1 పెట్టామనుకోండి. N పెడితే న్యూ డాష్ ఈక్వల్ టు న్యూ నాట్ ప్లస్ ఆర్ మైనస్ న్యూ ఎం. 2 పెడితే న్యూ డాష్ ఈక్వల్ టు న్యూ నాట్ ప్లస్ ఆర్ మైనస్ 2 న్యూ ఎం. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్కాటర్డ్ ఫోటాన్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఫోటాన్. ఒకసారి ప్లస్ చూడండి, ప్లస్ న్యూ ఎం అంటే న్యూ నాట్ ప్లస్ న్యూ ఎం. న్యూ నాట్కి ఎవరు యాడ్ అయ్యారండి? న్యూ ఎం యాడ్ అయింది, యాంటీ స్టోక్ లైన్. న్యూ ఎం అంటే ఎవరండి? క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మాలిక్యూల్. అంటే మాలిక్యూల్ మారిపోతుంటే న్యూ ఎం మారిపోతుంది, న్యూ డాష్ కూడా మారిపోతుంది. అంటే డిఫరెన్స్ కూడా ఏమైపోతుంది? మారిపోతుంది. డిఫరెన్స్ ఏమైపోతుంది? మారిపోతుంది. అదే స్టోక్ లైన్లో న్యూ నాట్ మైనస్ న్యూ ఎం అవుతుంది, అంటే డిఫరెన్స్ మారిపోతుంది. అండ్ న్యూ ఎం 0 అయింది అనుకోండి, న్యూ డాష్ ఈక్వల్ టు న్యూ నాట్. అంటే స్టోక్ లైన్స్, యాంటీ స్టోక్ లైన్స్ డిఫరెన్స్ ఒరిజినల్ లైన్ నుండి ఎవరి క్యారెక్టరిస్టిక్గా ఉన్నాయండి? స్కాటరింగ్ సబ్స్టెన్స్కి. ఈ ఫ్రీక్వెన్సీ ఎవరిదే? స్కాటరింగ్ సబ్స్టెన్స్కి క్యారెక్టరిస్టిక్గా ఉంది. అదే సెకండ్ యాంటీ స్టోక్ లైన్, సెకండ్ స్టోక్ లైన్ అని అనుకోండి. N ఈక్వల్ టు ఏం పెట్టాలి ఇక్కడ? 2. అప్పుడు న్యూ డాష్ ఈక్వల్ టు న్యూ నాట్ ప్లస్ ఆర్ మైనస్ 2 న్యూ ఎం అవుతుంది. 3 పెడితే 3 న్యూ ఎం అవుతుంది. ఇలా ఒరిజినల్ లైన్ నుండి ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టోక్ లైన్స్, యాంటీ స్టోక్ లైన్స్ సిమెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో ఫైనల్గా చూడండి, therefore the Raman lines are equidistant from the original line on either side at distance equal to the ఎవరికి చెప్పాము మనం? క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మాలిక్యూల్. సో ఈ క్వాంటమ్ థియరీలో డియర్ స్టూడెంట్స్ మీకు అన్నిటికీ ఆన్సర్స్ వచ్చినాయండి. ఓకే, 1-2 సార్లు చూడండి, నా నోట్స్ తోటి కూడా చెక్ చేసుకోండి. ఈ కర్సర్ మూవ్మెంట్లో మనకి మనం మూవ్ అయితే మీకు పర్వాలేదు, లేకపోతే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను కర్సర్ మూవ్ చేసి చెప్తున్నాను, కానీ నాకు ఎందుకో రికార్డింగ్లో కర్సర్ మూవ్మెంట్ కనపట్లేదు. అయినా సరే నేను చాలా స్లోగా చెప్పాను కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పేపర్ మీద 2-3 సార్లు డెరివేషన్ చేయండి, చాలా ఈజీ. మనం ఫిజికల్గా కలిసినప్పుడు కూడా మరలా ఒకసారి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు క్లాస్లో మనం అనదర్ ఇంపార్టెంట్
టాపిక్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ చేద్దాం. డియర్ స్టూడెంట్స్, మీరు ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.